రియల్ ఫ్రెండ్స్, నిజమైన నేస్తములు. ఎవరు నిజమైన నేస్తములు? A Westerner who often got caught in innocent controversies was sitting in the Mandali hall when Erich asked him. ఒకసారి మేరాజాద్ మండలి హాల్లో అందరూ కూర్చొని ఉన్నారు. ఓ తెల్ల ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎప్పుడు పాపం ఏదో వివాదాల మధ్యన ఆయన పేరు నలుగుతూ ఉంటుంది. ఎప్పుడు అమెరికా దేశం వాడు, అమెరికా వాళ్ళు ఎవరు వచ్చినా వాడు ఇలా చేసేది తెలిసే మీకు అని ఇక్కడ చెప్తూ ఉండేవారు మేరాబాద్లో వచ్చి. అతను చూడగానే ఎరిచ్ ఇలా అడిగాడు, వీ హియర్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ బీయింగ్ సెడ్ అబౌట్ యూ ఇన్ ద వెస్ట్. ఏంటి ఎవడు ఒక్కొక్కరు ఒక కథ చెప్పేస్తూ ఉంటాడు నీ గురించి, మీ అమెరికా దేశానికి చెందిన వాళ్ళు. ఏమిటి విషయం అసలు? వై ఈజ్ ఇట్ దట్ బాబా కమ్యూనిటీ టాక్స్ అబౌట్ యూ ఆల్ ద టైమ్? ఇంకా వాళ్ళకి ఏం పని లేదని నీ గురించే మాట్లాడుకుంటారు ఏమిటి వాళ్ళు, ఏమిటి విషయం అని అడిగాడు. వాట్ ఈజ్ ఇట్ దట్ యు డూ దట్ మేక్స్ దెమ్ టార్గెట్ యూ ఆల్ ద టైమ్? అని ఏం చేస్తావేంటి నువ్వు అసలు? వాళ్ళు అంతలాగా నీ గురించే మాట్లాడుకోవాలంటే ఏమిటో నువ్వు చేసే వ్యవహారం అని అడిగాడు. వెన్ ఎవర్ ఐ ఆస్క్ ఎనీ వన్ అబౌట్ యూ దే ఆల్వేస్ రిప్లై విత్ ఎ లుక్ ఆఫ్ ఎగ్జాస్పరేషన్ అండ్ మేక్ సమ్ నెగిటివ్ కామెంట్ అబౌట్ యూ. ఎలా ఉన్నాడు ఫలానా వాడు అని అడిగితే వాడా అండి అమ్మ, వాళ్ళు ఏదో చెడుగానే మంచిగా మాత్రం చెప్పరు నీకు, ఎందుకు అలా అని అడిగాడు. Erich was pulling the pilgrim's leg when he often did when he knew someone intimately. ఆయనకు ఎవడినైతే ఆత్మీయుడుగా ఆయన అనుబంధం పెంచుకుంటాడో వాళ్ళని నిర్మోహమాటంగా ఇలా అడుగుతూ ఉంటాడు. మనం భాస్కర్ రాజు గారి గురించి నేనేం చెప్పుకున్నాను చూడండి, నువ్వు కూడా షిరిడి వెళ్లాల్సి వచ్చిందా అని ఆయన అడిగాడు అంటే మరి ఆయన ఎంత నొచ్చుకుని అడుగు. ద పిల్గ్రిమ్ జస్ట్ లాఫ్డ్ అండ్ సెడ్ టు ఎరిచ్. వాడు పాపం నవ్వుకున్నాడు. ఆ తెల్లయన నవ్వుకొని ఎరిచ్తో ఇలా అన్నాడు, ఐ గెస్ ఐఎమ్ గార్బేజ్ బికాజ్ ఎవ్రీవన్ థింక్స్ ఐఎమ్ అండ్ ట్రీట్స్ మీ లైక్ గార్బేజ్. నేను ఒక చెత్త కుప్పని అని అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ కూడా ఎవరికి ఏం మాట్లాడాలనుకుంటే నా గురించి మాట్లాడేసి ఓ చెత్త కుప్పలో పారేసినట్టుగా ఇంత చెత్త పడేస్తూ ఉంటారు నా మీద, ఓ చెత్త కుండీని అనుకుంటున్నాను నేను అన్నాడు. ఎరిచ్ సెడ్ టు హిమ్, వెల్ యూ మస్ట్ థ్యాంక్ దెమ్ ఫర్ ఇట్ దెన్. అలా నిజమైతే వాళ్ళందరికీ నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి కదా అన్నాడు. ద పిల్గ్రిమ్ లుక్డ్ సర్ప్రైజ్ అండ్ ఆస్క్డ్ ఎరిచ్, ఇదేమిటి? థ్యాంక్ దెమ్ ఫర్ క్రిటిసైజింగ్ మీ అండ్ ట్రీటింగ్ మీ లైక్ గార్బేజ్. అంటే నన్ను వాళ్ళు విమర్శలు చేసి ఒక చెత్త కుండీ కింద నన్ను చూసినందుకు వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పనా? ఇదేమి ధర్మం అయ్యా అన్నాడు. ఎరిచ్ రిప్లైడ్, ఎస్, డోంట్ యూ థ్యాంక్ యువర్ ఫ్రెండ్స్ వెన్ దే హెల్ప్ యూ. నీకు ఎవడైనా సాయం చేశాడు అనుకో, అలాంటి నేస్తాన్ని నీవు చాలా సంతోషమైనా థ్యాంక్స్ అని చెప్పవా నువ్వు? ద పిల్గ్రిమ్ లుక్డ్ ఈవెన్ మోర్ సర్ప్రైజ్డ్. ఇంకా ఆశ్చర్యపోయాడు అతను. సో యూ థింక్ దే ఆర్ హెల్పింగ్ మీ బై క్రిటిసైజింగ్ మీ అండ్ ట్రీటింగ్ మీ లైక్ గార్బేజ్. అంటే నీ మాటల్లో వాళ్ళు నన్ను విమర్శించడం ద్వారా, ఇలా చెత్త కింద ట్రీట్ చేయడం ద్వారా నాకు సాయం చేస్తున్నారని నీ ఉద్దేశమా అన్నాడు. ఎరిచ్ రిప్లైడ్, ఎస్, దే ఆర్ హెల్పింగ్ యూ. నిజంగా వాళ్ళు నీకు సాయం చేస్తున్నారు. దే ఆర్ హెల్పింగ్ యూ ప్రోగ్రెస్ స్పిరిచువల్లీ by not allowing you to get involved in the falseness of relationships which is nothing but maya or illusion. నీవు ఈ మాయ యొక్క అసత్యపు బంధనాలలో తగులుకోకుండా వాళ్ళు నీకు సాయం చేస్తున్నారు. వాళ్ళు అంచేత ఆధ్యాత్మికంగా ఇది ఎంతో మేలు కలిగిస్తుంది నీకు. ఆల్సో బాబా హెస్ సెడ్ దట్ వెన్ ఎ పర్సన్ క్రిటిసైజెస్ యూ హీ టేక్స్ ఆన్ యువర్ సంస్కార. బాబా కూడా ఇలా చెప్పారు, ఒక వ్యక్తి నిన్ను నిందిస్తున్నాడు అంటే నీ నెత్తి మీద ఉన్న మోపను తీసి వాడి నెత్తి మీద పెట్టుకుంటున్నాడు, ఆ సంస్కారాల మూటను అని దాని అర్థం. వెన్ యూ హిట్ బ్యాక్, వాడు నిందించేశాడు, నీ మూట తీసి వాడిని నెత్తిమీద పెట్టేస్తున్నాడు, మళ్ళీ నువ్వు తిరగబడి వాడిని తిట్టావనుకో, ఆ మూట మళ్ళీ నీ నెత్తిమీద తీసి. బట్ ఇఫ్ యూ డూ నాట్ రెసిస్ట్ టు ద పర్సన్స్ క్రిటిసిజం దెన్ హీ హ్యాస్ టు క్యారీ దట్ బర్డెన్ ఆఫ్ యువర్ సంస్కారాస్ విచ్ బై క్రిటిసైజింగ్ హీ హ్యాస్ టేకెన్ అప్ ఆన్ హిమ్సెల్ఫ్. నువ్వు తెలివైన వాడు అయితే వాడికి బదులు చెప్పకుండా ఉండిపోతే నీ మూట వాడే మోసుకెళ్ళిపోతాడు. అది శాశ్వతంగా నీ దగ్గర వదిలిపోయింది, వారికి తగులుకుంది. సో దట్ ఈజ్ వాట్ బాబా హెస్ సెడ్ ఆన్ ద సబ్జెక్ట్. ఈ విషయం మీద బాబా చెప్పిన సంగతులు ఇవి. సో ఆల్ దీస్ పీపుల్ హూ క్రిటిసైజ్ యూ ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ యూ లోయర్ యువర్ బర్డెన్ ఆఫ్ సంస్కారాస్. ఎవరెవరైతే నేను విమర్శిస్తున్నారో నిందిస్తున్నారో వీళ్ళంతా నీ నెత్తి మీద ఒక్కొక్క మూట తీసుకొని వెళ్ళిపోతున్నారు, నీ బరువు తగ్గిపోతుంది. పుషింగ్ యూ టువర్డ్స్ యువర్ స్పిరిచువల్ గోల్ ఆఫ్ లైఫ్. నీ
జీవితంలో నువ్వు పొందాలి అనుకున్న లక్ష్యం వైపుకు నిన్ను 1 మీటరు 2 మీటర్లు ముందుకు తోసేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. ఎనీవన్ హూ హెల్ప్స్ యూ ఈజ్ యువర్ ఫ్రెండ్. కాబట్టి నీకు సాయం చేసిన వాళ్ళందరూ నీ నేస్తాలే కదా. అండ్ దోస్ హూ క్రిటిసైజ్ యూ ఆర్ రియల్లీ హెల్పింగ్ యూ రీచ్ యువర్ రియల్ గోల్ ఇన్ లైఫ్ ఫాస్ట్. నీ అంతా నువ్వు అంగుళం కదులుతూ ఉంటావు. ఇలాంటి ఫ్రెండ్ దొరికితే వాడు మీటర్లు తోచిస్తూ ఉంటాడు ముందుకి. వాడు ఎంత పెద్ద సాయం చేస్తాడు నీకు. దీస్ ఆర్ యువర్ రియల్ ఫ్రెండ్స్. నిజమైన మిత్రులు వీళ్ళే నీకు. ద వన్స్ హూ హెల్ప్ యూ విత్ యువర్ వరల్డ్లీ ప్రాబ్లమ్స్ ఇన్ఫాక్ట్ కీప్ యూ బౌండ్ ఇన్ ఇల్యూషన్. అలా కాకుండా నువ్వు ఫ్రెండ్స్ అనుకుంటున్నావు నీ ప్రపంచంలో, నీకు సాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు మరి కాస్త ఇంకో టన్ను మూట తెచ్చి నేను ఎత్తుమే పెడుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఇలాంటి సాయం చెయ్యరు. వాళ్ళు ఓన్లీ దోస్ హూ క్రిటిసైజ్ యూ అండ్ క్రియేట్స్ అబ్స్టకిల్స్ ఫర్ యూ హెల్ప్ యూ ఇన్ యువర్ రియల్ జర్నీ టు హిమ్. ఎవరెవరైతే బాబా వైపుకు నీవు చేసే ప్రయాణంలో అవరోధాలు సృష్టిస్తారో, విమర్శలు చేస్తారో, వాళ్ళే నీకు సహాయం చేయగలుగుతారు. వెన్ ఈ రిచ్ ఫినిష్ ద పిల్గ్రిమ్ థ్యాంక్డ్ హిమ్ అండ్ సెడ్. వాడికి మతిపోయింది ఈ రిచ్ చెప్పిన మాట, థ్యాంక్స్ చెప్పాడు. దట్ ఈజ్ ఎ నైస్ పర్స్పెక్టివ్. ఎంత గొప్ప దృష్టి, ఎంత గొప్ప దృక్పథం ఇది. అంటే ఇలా ఆలోచించడం ఎంత గొప్ప పద్ధతి. అండ్ ఐ విల్ ట్రై టు రిమెంబర్ దట్. నేను ఎప్పుడు మర్చిపోను సుమా, ఇది జ్ఞాపకం పెట్టుకుంటాను నేను. ఇరిచ్ కంక్లూడెడ్ బై సేయింగ్. అప్పుడు ఇరిచ్ మరొక విషయం కూడా ఇలా చెప్పాడు. పర్ఫెక్ట్ మాస్టర్ కబీర్ హ్యాజ్ నెరేటెడ్ ఎ కప్లెట్ ఆన్ దిస్. కబీర్ది చాలా ఫేమస్ పద్యం ఉంది దీని మీద. దోస్ హూ క్రిటిసైజ్ మీ ఆర్ మై రియల్ ఫ్రెండ్స్. వాడు కబీర్ చెప్పుకుంటున్నాడు, నన్ను ఎవడైతే విమర్శిస్తాడో నాకు నిజమైన మిత్రుడు వాడు. ఫార్ వితౌట్ యూజింగ్ సోప్ ఆర్ వాటర్ ద క్లీన్స్ మై డర్ట్ అవే. వాడు సబ్బు ఖర్చు పెట్టి నా బట్టలు ఉతుకుతాడు, నా ఒళ్ళంతా శుభ్రం చేస్తాడు. వాడికంటే నాకు మిత్రుడు ఎవడున్నాడు అని కబీర్ చెప్పాడు. ఆన్ అనదర్ అకేషన్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అప్రోచ్డ్ భావుజీ ఆస్కింగ్ ఫర్ అడ్వైజ్ ఆన్ సమ్ పర్సనల్ మ్యాటర్స్. మరొక సందర్భంలో నా మిత్రుడు ఒకడు వాడి వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడం కోసం భావుజీని సలహా అడిగాడు. He had just recently divorced and his ex-wife was now demanding custody of the flat that he was living in. వాడి ప్రాబ్లం ఏమిటి? వాడు విడాకులు ఇచ్చేసేట. వాడి మాజీ భార్య ఇప్పుడు వాడిని సతాయిస్తోంది. ఏమిటి? ఇప్పుడు నీవు ఏ అపార్ట్మెంట్లో అయితే ఉంటున్నావో అది నాకే చెందవలసి ఉంటుంది, నాకు రాసిచ్చే అని అడుగుతోంది. He was in the process of moving the courts to resolve the matter and he wanted some soothing words of encouragement from Babu. వాడు కోర్టుకు వెళ్ళి ఈ విషయం మీద ఆవిడ్ని నిరోధించాలి అనుకుంటున్నాడు. దీనికోసం బాబుజీ ఏమన్నా వేళవాయి శబాష్ బాబా ఆశీస్సులు ఉంటాయని ఏదో మాట ధైర్యం చెబుతాడని ఇక్కడ వచ్చాడు. బాబుజీస్ రిప్లై వాజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హీ ఎక్స్పెక్టెడ్ అండ్ టుక్ హిమ్ బై సర్ప్రైజ్. కానీ బాబుజీ ఏం చెప్పాడు? వాడికి దిమ్మ తిరిగిపోయేలాగా సమాధానం చెప్పాడు. బాబుజీ సెడ్ టు హిమ్, ఇఫ్ షీ వాంట్స్ ఎ ఫ్లాట్ గివ్ ఇట్ టు హర్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్ కంప్లీట్లీ. ఆవిడికి అపార్ట్మెంట్ ఇచ్చేయమంటుందా? ఇచ్చే అయితే దాని గురించి మర్చిపో నువ్వు, ఆ అపార్ట్మెంట్ గురించి. డూ నాట్ టేక్ ది మ్యాటర్ టు ద కోర్ట్. ఈ కోర్టుల చుట్టూ తిరగకు నువ్వు. గివ్ హెర్ ది ఫ్లాట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఆవిడికి ఇచ్చి మర్చిపో. ఇఫ్ యర్ క్లెయిమ్ ఈజ్ రాంగ్ఫుల్ అండ్ షీ ఈజ్ టేకింగ్ అవే వాట్ ఈజ్ రైట్ఫుల్లీ యువర్స్, then she will be taking away all your garbage in forms of samskaras connected with its house. ఒకవేళ ఆవిడికి హక్కు లేదు, బలవంతంగా నీ ఆస్తిని ఆవిడ పట్టుకుపోతుంది అనుకో, నీకున్న దరిద్రం అంతా ఒక లారీలో వేసుకొని అదంతా ఆవిడ నెత్తి మీద వేసుకుని పట్టుకుపోతున్నట్టు లెక్క. ఇఫ్ యూ లెట్ గో ఆఫ్ ఇట్ కంప్లీట్లీ షీ విల్ హ్యావ్ టు బేర్ ది బర్డెన్. మొత్తం నీ దరిద్రం అంతా ఆవిడ పట్టుకెళ్ళిపోతుంది. ఎంత లాభమో చూసుకో నీకు. బట్ ఇఫ్ యూ గో టు ద కోర్ట్స్ presuming that you win after incurring a huge expense, what exactly have you won? అలా కాదు, నువ్వు అనుకున్నట్టు కోర్టుకు వెళ్ళావు, లక్షలు ఖర్చు పెట్టావు, ఏమిటి నువ్వు సాధించారు ఒకసారి ఆలోచించుకో. యూ వుడ్ హ్యావ్ వన్ ఆల్ యువర్ సంస్కారాస్ బ్యాక్ అండ్ ద బర్డెన్ ఆఫ్ యువర్ గార్బేజ్ విల్ ఇంక్రీజ్. ఇప్పుడే వాడు పట్టుకుపోదాం అనుకునే సంస్కారాలన్నీ మళ్ళీ తెచ్చి నీ నెత్తి మీద వేసేసుకుంటావు. ఇది తెలివైన పనేనా? By giving away the flat without a fight, you would have gained, because now she would have carried the burden of your samskaras. నువ్వు ఆవిడకి ఇచ్చేస్తే గనక ఈ మొత్తం నీ చెత్త అంతా వదిలించుకున్నట్టే. సో గివ్ ఇట్ ఆల్ అప్ అండ్ యూ విల్ బి ది విన్నర్.
ఇచ్చి ఆవిడ అడిగినట్టు నువ్వే గెలుస్తావు, అప్పుడు నువ్వే విజయం పొందినట్టు లెక్క. బాబా విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వే దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్ ఇన్ దిస్. బాబా మీద విశ్వాసము ఉంచి ఆయన చెప్పింది నువ్వు చేస్తే సకల రకాలుగా ఆయన నీకు ఏది మంచో అది చూసుకుంటాడు ఆయన. బాబాజీ కంక్లూడెడ్, we all know Baba has said that those who steal our money, those who criticize us, take on our samskaras and we must treat them as our real friends. ఎవరైతే మన ఇంట్లో దొంగతనం చేస్తారో, మనల్ని విమర్శిస్తారో, వీళ్ళిద్దరూ కూడా మనకున్నటువంటి ఐశ్వర్యం ఏమిటివి? సంస్కారాలు. వీటిని నెత్తి మీద పెట్టుకొని పట్టుకుపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మనకు మిత్రులే. బట్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్, డూ వి లివ్ దట్ లైఫ్? దీన్ని మాటల్లో బాగుంది చెప్పడానికి, చేతలలో అమలు పరచడానికి మనము ఎంతవరకు ప్రయత్నము చేస్తూ ఉన్నాము? బాబుజీ అడుగుతూ ఉన్నాడు. వీ కాంట్ డూ సో, చేయలేకపోతున్నాం. బికాజ్ అవర్ ట్రస్ట్ ఇన్ హిమ్ ఈజ్ ల్యాకింగ్. ఆయన మీద విశ్వాసము లేదు మనకి. సో లెర్న్ టు ట్రస్ట్ హిమ్ అండ్ హీ విల్ హెల్ప్ యూ. అందుచేత ఆయన మీద సంపూర్ణముగా విశ్వాసమును పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆయన సాయం చేస్తాడు. మనం అది మానేసి షార్ట్ కట్ అడుగుతూ ఉంటాం. అది కాదు ఇంకో మాట చెప్పు.